అయితే మనకి రీసెంట్‌గా జరిగిన ఏఎల్‌పీ ఎగ్జామ్స్‌లో రీజనింగ్ నుంచి ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వెషన్స్ అయితే మనం చూడడం జరిగింది. సో, చాలా కన్‌ఫ్యూజింగ్‌గా చాలామంది అన్నారండి. సో, నాకు కొంతమంది ఫోటోస్ కూడా పెట్టారు ఇన్‌స్టాగ్రామ్‌లో. అంటే నాకు పర్సనల్‌గా. నేను ఆ క్వెషన్స్ సాల్వ్ చేస్తానని ఒక వీడియో చేస్తున్నానని వాళ్ళకి చెప్పాను. సో, ఇప్పుడు అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో, రీజనింగ్ మీద. సో, ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ క్వెషన్స్ వచ్చినప్పుడు మనం రీజనింగ్ నుంచి ఏ విధంగా అటాక్ చేయాలి? ఓకేనా? సో, కాన్సెప్ట్ తెలియాలి. ఇవి మొత్తం ఇప్పుడు మనకి సీబీటీలో 1లో అడిగిన క్వెషన్సేనండి. ఇక్కడ నేను ఫోటోస్ గ్యాదర్ చేయలేదు. సో, విడివిడిగా ఉండడం వల్ల. సో, అందుకే నేను డైరెక్ట్‌గా ఆ పీడీఎఫ్‌లో నుంచి క్వెషన్స్‌ని డైరెక్ట్‌గా రాసేసుకున్నాను. ఓకేనా? సో, అందుకే ఇప్పుడు చూడండి క్వెషన్ ఎలాగ అడుగుతాడంటే వాడు సబ్స్టిట్యూట్ ద సూటబుల్ ఆప్షన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై సింబల్స్ అకార్డింగ్ టు ద లాజిక్ యూజ్డ్ ఇన్ ద పేర్. అంటే ఒక లాజిక్‌ని అంటే రెండిట్లకి ఒకే లాజిక్ ప్లే అవుతుంది. సో, ఇచ్చిన ఆప్షన్స్‌ని కరెక్ట్‌గా సెలెక్ట్ చేయండి. ఎక్స్ అండ్ వై ప్లేసెస్‌లో ఏమొస్తాయని అడుగుతున్నాడు వాడు. సో, ఇప్పుడు మనం గమనించినట్లయితే ప్రతిసారి మనం ఏం చేస్తాం? 5² అని, 5³ అని సో, ఇలా ఆలోచిస్తూ ఉంటాం. ఈ టైప్ ఆఫ్ క్వెషన్లకి మీరు ఏం చేస్తారంటే ఆప్షన్ నుంచి వెళ్ళండి. ఓకేనా? అంటే ఎక్స్ ప్లేస్‌లో ఎంత పెడితే నాకు వచ్చే అవకాశం ఉంది. చాలామంది ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 125 ఉంది. 125 అంటే వాళ్ళు ఏం చేస్తారు? 5³ అనుకుంటారు. సో, ఇప్పుడు నువ్వు 5³ అనుకున్నావంటే ఇక్కడ వై అనేది కూడా ఇక్కడ క్యూబ్ అవ్వాలి కదా. సో, ఇక్కడ వై వాల్యూస్ ఎలా ఉన్నాయి? అన్నీ పెద్దవే ఉన్నాయి. సో, క్యూబ్ చేసే అవకాశం లేదు. సో, ఇక్కడ మనం ఏం చేయాలి ఇప్పుడు? సో, 125 ఉంది. సో, 125 ఉందంటే ఇది ఎక్స్ యొక్క వాల్యూ కదా. అంటే ఎక్స్ ఏదో సంథింగ్ చేస్తేనే కదా మనకి ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా? సో, ఎక్స్ని మనం స్క్వేర్ చేసినా మల్టిప్లై చేసినా ఏం చేసినా మనకి ఈ వాల్యూ రావాలి. అంటే ఇప్పుడు నేను ఇచ్చిన ఆప్షన్స్ ఒక్కొక్కటి తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 11² తీసుకున్నాను అనుకోండి. ఎంత 11²? 121. 121కి ఎంత కలిపితే నాకు 125 వస్తుంది? 4 కలిపితే 125 వస్తుంది. అంటే 4 కలపడం వల్ల వచ్చింది. సో, అంటే ఎక్స్ వాల్యూ ఇప్పుడు నేను ఎంత తీసుకోవచ్చు? 11 తీసుకుందాం అనుకుందాం. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ 11 లేదు. ఇప్పుడు ఆప్షన్ సి, ఆప్షన్ ఏ ఉన్నాయి. 2 ఉన్నాయి. ఇప్పుడు నాకు అలాగే 13ని నేను స్క్వేర్ చేసి +4 చేస్తే నాకు ఆన్సర్ రావాలి. అంటే 13² ఎంత? 169. ఇప్పుడు దీనికి +4 యాడ్ చేశాను అనుకోండి. నాకు ఎంత వచ్చింది? 173 వచ్చింది. సో, అంటే ఇక్కడ వై వాల్యూ ఎంత రావాలి? 173 రావాలి. అంటే 11, 173 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇచ్చిన ఆప్షన్స్ని మనం రివర్స్లో చూసుకోవాలి. ఓకేనా? సో, క్వశ్చన్ని బట్టి. ఓకేనా? ఇదేనండి ప్యాటర్న్. వాడు ఎక్స్ అండ్ వై ప్రాబ్లమ్స్ ప్రతి షిఫ్ట్లో అడిగాడనమాట. ఓకేనా? ప్రతి షిఫ్ట్లో మనకి రీజనింగ్లో ఈ ప్యాటర్న్ అయితే వచ్చింది. కావాలంటే ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. నేను కూడా చూశాను. ఈ ప్యాటర్న్ అయితే వచ్చింది. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి నన్ను అడిగారు కూడా. ఓకేనా? సో, ఆ కన్ఫ్యూషన్ పోవడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, మేబీ చాలామంది వీడియోస్ చేసి ఉండొచ్చు. ఓకేనా? సో, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ స్క్వేరు అలాగే వచ్చింది. కొన్నిసార్లు మనం డిజిట్స్ని కూడా విడదీసి చేసే అవకాశం ఉంటుంది. ఓన్లీ స్క్వేర్లే క్యూబ్లే చేయాలి సార్ అంటే లేదు. అలాగే ఎప్పుడు అనుకోవద్దు. సిచ్యువేషన్ బట్టి మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో, ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో, నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? సిమిలర్గా నేను లెంత్ చేయకుండా నేను ఎందుకు ఇలా షార్ట్గా మీకు డైరెక్ట్ అటాక్గా మీకు ఆప్షన్ ఎందుకు చెప్తున్నానంటే సో, ఇలాంటి అనాలజీ అనేది మనకి ఏం చెప్తూ ఉంటారు? మనం ఎడిషన్ అయినా, సబ్ట్రాక్షన్ అయినా, మల్టిప్లికేషన్ అయినా, డివిజన్ అయినా ఏదైనా చేయమంటారు. సో, బై ఆప్షన్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఈజీగా నన్ను అడిగితే పాతదానికన్నా నెంబర్ సిరీస్ వాటికన్నా ఇదే బెటరు. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఆప్షన్ నుంచి వెరిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్కి ఇక్కడ ఏ లాజిక్ అయితే ప్లే అవుతుందో ఇక్కడ కూడా అదే లాజిక్ ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆప్షన్ ఏ తీసుకున్నాను. ఎంత? 812. సో, ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నాను అనుకోండి. ఆ డిఫరెన్స్ ఏదైనా అవ్వచ్చు. ఆ డిఫరెన్స్ అనేది రెండు వైపులా సేమ్ ఉండాలి. ఓకేనా? సో, ఆ విధంగా మాట. ఫర్ ఎగ్జాంపుల్ 812లో నుంచి నేను ఇప్పుడు 679 తీసాను అనుకోండి. సో, ఇప్పుడు 12లో నుంచి 9 తీస్తే మనకి ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఓకే? సో, ఇక్కడ 0 ఉంటుంది. 10లో నుంచి 7 తీస్తే 3 ఉంటుంది. ఓకేనా? ఇక్కడ డిఫరెన్స్ చూడండి. వై ఎంత ఉంది? 864లో నుంచి 756 నేను మైనస్ చేశాను అనుకోండి. ఓకేనా? సో, ఇక్కడ ఒకటి ఇచ్చేస్తుంది. 7లో నుంచి 6 తీస్తే 133. ఇక్కడ 14లో నుంచి 6 తీసాను అనుకోండి 8 ఉంటుంది. 5లో నుంచి 5 తీస్తే 0. 8లో నుంచి 7 తీస్తే 1. సో, రెండు డిఫరెన్స్లు ఒకలాగా వచ్చాయా? లేదు, రాలేదు. అంటే ఆప్షన్ ఏ అయ్యే అవకాశం లేదు. సో, ఈ విధంగా మాట్లాడుతున్నాను అనమాట. ఒకవేళ చెప్తున్నాను మనం ఇలాంటి క్వశ్చన్స్ అందుకే ఇలా జాగ్రత్తగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ బిలో 825 చూసాను నేను.
825లో నుంచి 679 తీసాను అనుకోండి. ఇప్పుడు 15లో నుంచి 9 తీస్తే 6, ఓకేనా. ఇప్పుడు 11లో నుంచి 7 తీస్తే 4, అంతేనా. 7లో నుంచి 6 తీస్తే 1, సో 146 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ y వాల్యూ ఎంత ఉంది, 718 ఉంది. అంటే 864లో నుంచి 718ని మైనస్ చేద్దాం. సో 14లో నుంచి 8 తీస్తే అక్కడ మనకి 6 ఉంటుంది. అలాగే ఇక్కడ 5లో నుంచి 1 తీస్తే 4 ఉంటుంది. 8లో నుంచి 7 తీస్తే 1 ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ సేమ్ వచ్చింది కదా. సో మనం బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని, ఓకేనా. సో అంటే ఇక్కడ మనం ఏం చేసాము, డిఫరెన్స్ తీసుకున్నాము. కొన్నిసార్లు డిఫరెన్స్ తీసుకుని మల్టిప్లై చేయొచ్చు, అదే డిఫరెన్స్ని ఎడిషన్ చేయొచ్చు, లేదంటే సబ్ట్రాక్షన్ చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఓకేనా. అది ఇచ్చిన క్వశ్చన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో సిమిలర్గా మీరు చేసేయగలరు. ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి ఈ ప్రాబ్లమ్ని చేయడానికి. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, సేమ్ XY వాల్యూ అడుగుతున్నాడు, వేరే షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడో గమనించండి. సో X ఇక్కడ నేనేం చెప్పాను, సేమ్ లాజిక్ని ప్లే చేస్తుంది. ఆప్షన్ తీసుకుని అంటున్నాను కదా, ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, అనాలజీలో బై ఆప్షన్ వెళ్తేనే మనకి ఈజీగా ఉంటుంది, ఓకేనా. బై ఆప్షన్ వెళ్ళాలి ఎప్పుడు కూడా, రీజనింగ్ అనేది త్వరగా అటాక్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏలో 7 ఉంది. సో ఇప్పుడు నేను 7ని ఏం చేస్తే నాకు 346 వస్తుంది, 7 స్క్వేర్ 49 వస్తుందా, లేదు. అదే 7 క్యూబ్ చేస్తాను, చూడగానే మనం చెప్పొచ్చు అన్నమాట. 7 క్యూబ్ చేస్తే ఎంత వస్తుంది, 343 కదా. ఇప్పుడు 343 వచ్చింది అంటే ఇంకా ఎంత ఎక్కువ ఉంది, +3 ఎక్కువ ఉంది. 343కి 3 కలిపితే ఎంత వస్తుంది, 346 వస్తుంది. ఇది ఒకటి, ఓకేనా. అంటే ఇప్పుడు నాకు సేమ్ లాజిక్ నాకు పక్కన కూడా ప్లే అవ్వాలి కదా. అంటే ఇప్పుడు నేను 9 క్యూబ్ చేస్తే 9 క్యూబ్ ఎంత, నాకు 729. అంటే ఇప్పుడు పైన యాడ్ చేసినట్లు దీనికి కూడా 3 యాడ్ చేస్తే నాకు సేమ్ రావాలి, అంటే లాజిక్ అనేది వర్కౌట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను 729కి 3 యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 732 వచ్చింది. సో ఓకే, నాకు రెండు కూడా కరెక్ట్గా వచ్చాయి, సేమ్ లాజిక్తో వచ్చాయి. సో నేను బ్లైండ్గా ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సో ఆ విధంగా చెప్పొచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో ఇక్కడ ఏమంటున్నాడు, X128 అంటున్నాడు. ఇక్కడ Y వాల్యూ మనం తీసుకుంటాం. సో సిమిలర్గా ఇంకా నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ 1 తీసుకోండి, 164 తీసుకోండి. సో ఇందాక చెప్పినట్లు మీరు డిఫరెన్స్ తీసుకోవచ్చు. 64లో నుంచి 20 తీసేస్తే ఇప్పుడు 44లో నుంచి మనం 8 తీస్తాం అనుకోండి, 36 ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ట్రై చేస్తారు 146లో నుంచి 92 తీయడానికి. సో ఇక్కడ ఎంత వస్తుంది, 164లో నుంచి 128 తీయడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ 14లో నుంచి మనం 8 తీసామనుకోండి, 6 ఉంటుంది. ఇక్కడ చూడండి 6లో నుంచి 2 తీస్తే ఎంత ఉంటుంది, 4. అంతే కదా. 146లో నుంచి 92 డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఎంత వచ్చింది, 4 వచ్చింది. కానీ ఇక్కడ ఎంత వచ్చింది, 6 వచ్చింది. సో ఇప్పుడు మనకి డిఫరెన్స్ సేమ్ రావట్లేదు, అంటే సో మనం ఇక్కడ డిఫరెన్స్ తీసుకోకూడదు, అంటే ఇది ఒకటి ప్లే అవ్వలేదు. అండ్ ఇంకోటి స్క్వేర్లు క్యూబ్లు చేద్దామన్నా అవ్వదు, పెద్ద నెంబర్ ఉంది, అక్కడ చిన్న నెంబర్ ఉంది. అంటే ఖచ్చితంగా ఈ నెంబర్ని మనం స్ప్లిట్ చేసుకోవాలన్నమాట. అంటే స్ప్లిట్ చేయడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, ఒక నెంబర్ని విడివిడిగా చదవడం. అంటే ఇప్పుడు 164ని నేను 1 + 6 + 4 కింద చేశాను అనుకోండి, నాకు ఎంత వచ్చింది, 11 వచ్చింది. ఇప్పుడు ఇదే నెంబర్ని నేను స్ప్లిట్ చేశాను అనుకోండి, 1 + 2 + 8 ఎంత వచ్చింది, నాకు 11 వచ్చింది. సో అంటే ఇక్కడ కూడా చూడండి 1 + 4 + 6 నాకు ఎంత వచ్చింది, 11 వచ్చింది. సో అంటే ఇక్కడ 92 కూడా ఏమవ్వాలి, అక్కడ 9 + 2 ఏమవుతుంది, 11 అవుతుంది. సో అన్నీ ఒకే కండిషన్ ప్లే చేస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది అన్నమాట. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇందాకలే చెప్పాను నేను, సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఆలోచించాలి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి డిఫికల్ట్ అని నేను ఈజీ అని చెప్పట్లేదు, అది నువ్వు ఆలోచించే ఆలోచన బట్టి ఉంటుంది. వెంటనే మనకు థాట్స్ రావాలన్నమాట. సో అది స్ట్రైక్ అవ్వాలి మైండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దామండి. సో ఇక్కడ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ సో సేమ్ ఎక్స్ వాల్యూ మనం తీసుకుంటాము, ఎక్స్ వాల్యూ తీసుకుని దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. ప్రతిసారి ఆప్షన్ ఏ అవ్వాలని రూల్ ఏం లేదు కదా. సో ఇప్పుడు 34 తీసుకుంటారు. సో ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో 34 తీసుకుంటే ఒకవేళ దీన్ని స్క్వేర్ చేసినా క్యూబ్ చేసినా అవ్వదు, ఎందుకంటే అక్కడ 243 ఉంది కాబట్టి వాల్యూ చాలా పెద్దదైపోతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ చూసినట్లయితే 34 టేబుల్లో నేను చూసినట్లయితే 34 దగ్గరలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 34 5s ట్రై చేశాను అనుకోండి, 5 4s 20, 5 3s నాకు 15, 17 170. అంటే ఇంకా పెద్ద నెంబర్ తీసుకుంటా. 9 9s తీసుకున్నాను అనుకోండి, 9 4s 36, 9 3s 27, 30 నాకు పెద్దదైపోతుంది. ఇంకా చిన్న నెంబర్ తీసుకున్నాను అనుకోండి, 7 4s 28, 7 3s 21, 23.
ఓకేనా 238 వచ్చింది. అంటే 238 వచ్చింది కదా, 7 4 జార్ 28, 7 3 జార్ 21, 23, 238 వచ్చింది. అంటే ఎంత కలపాలి ఇంకా దీనికి ప్లస్ 5 కలపాలి. ఓకేనా, 5 కలిపితే మనకి 243 వస్తుంది కదా. సో ఇప్పుడు సేమ్ అనేది ఇక్కడ 17 7 జార్ చేసి నువ్వు ప్లస్ 5 చేస్తే అవుతుంది. 17 7 జార్ ఎంత, 70 + 49 కదా, అంటే 119 ఇక్కడ ఎంత కలపాలి, 5 కలపాలి. 5 కలిపితే నీకు ఎంత రావాలి, 148 రావాలి. ఇక్కడ వస్తుందా అంటే ఆప్షన్ 1 అయ్యే అవకాశమే లేదు. సో ఆప్షన్ బి ఒకసారి ట్రై చేద్దాం. సో అలాగే సేమ్ విధంగా మనం ట్రై చేసాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏంటి 25 మనం తీసుకోవాలి. సో ఇక్కడ ఎంత రావాలి, 171 రావాలి. సో ఇప్పుడు నేను 25ని 8తో మల్టిప్లై చేస్తున్నాను అనుకోండి. 8 5 జార్ 40, 8 2 జార్ 16, 20 అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా నెంబర్ తీసుకుందాం. 25 9 జార్ తీసుకున్నాను అనుకోండి. 9 5 జార్ 45, 9 2 జార్ 18 + 4 అంటే 22, 225కి ఎంత కలపాలి నేను, సో 18 కలపాలి అంతే కదా. సో 225కి 18 కలిపితే నాకు ఇది వచ్చింది. ఇప్పుడు 17ని ఇంటూ 9 చేసి 18 చేస్తే మనకు అది రావాలి. 9 1 జార్ 90, 9 7 జార్ ఎంత 63, 90 + 60 153. ఈ 153కి ఇప్పుడు 18 కలిపితే నాకు ఎంత రావాలి, 171 రావాలి. 8 + 3 ఎంత 11. సో 5 + 1 6, 6 + 1 7, 171. సో ఇక్కడ వచ్చింది. సో ఇది అది సేమ్ లాజిక్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నట్లుగా ఉన్నాయండి. సో ఇక్కడ నాకు టెంపుల్ దగ్గర కొంచెం సౌండ్స్ అయితే వస్తున్నాయి, మీకు ఆల్రెడీ వినిపిస్తూ ఉంటాయి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో. సో చాలా నాయిస్గా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని ఇలాంటి ప్యాటర్న్స్ ఏమైనా ఉంటే ఇంకా ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను నేను. సో ఇలాంటి ప్యాటర్న్లోనే మీరు చేసుకుంటూ వెళ్ళాలి. సో లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈజీగా వచ్చేస్తాయి ఈ ప్రాబ్లమ్స్ చేయడం అనేది. ఓకేనా. సో ఇలాంటి ప్యాటర్న్ వీడియోస్ కావాలనుకుంటే మీరు ఎక్కువ క్వశ్చన్లు అడిగితే నేను కూడా వాటి మీద రీసెర్చ్ చేసి వాటిని ఎలా సాల్వ్ చేయాలో చూసుకొని, సో చాలామందికి తెలియని వాళ్ళకి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలన్నమాట. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు మన ద్వారా. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలోని ఇంకొక కొత్త ప్యాటర్న్స్ ఏమైనా వచ్చినా లేదంటే మ్యాథ్స్ వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. మనది చాలా చిన్న ఛానల్. సో ఇలాంటి కంటెంట్ ఇంకా మీకు కావాలనుకుంటే మీ లైక్ అనే థంబ్ ఇంప్రెషన్ నాకు ఇచ్చి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.